హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ బ్రొకోలీ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. బ్రొకోలీ లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. హెల్త్ బెనిఫిట్స్. ఇందులో విటమిన్ సి ఉంటుంది. సో, ఇప్పట్లో అయితే అన్ని చోట్ల అవైలబుల్‌గా ఉంటున్నాయండి. ఇదివరకంటే మనకి అందుబాటులో ఎక్కువ ఉండేది కాదు. సూపర్ మార్కెట్స్‌లో అలా ఉండేది. ఇప్పుడైతే కాలీఫ్లవర్ మాదిరిగానే మనకి ఈజీలీ అవైలబుల్‌గా ఉంది. సో, రెగ్యులర్‌గా తీసుకుంటా ఉంటే బ్లడ్ ప్రెషరు, ఫైబర్ ఎక్కువ ఉంటుందండి ఇందులో. బ్లడ్ ప్రెషర్‌కి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అన్నిటికీ అండి మినరల్స్, ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రెగ్యులర్‌గా అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి మనము ఇది తీసుకుంటే హెల్తీ అండి. నేను ఈ రెసిపీ మేము ఇవాళ చేసుకున్నామండి. మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి బ్రొకోలీని కట్ చేసుకోవాలండి. ఇది ఎక్కువ రోజులు మనం పెట్టుకోకూడదండి. మేము ఫ్రైడే తెచ్చాము. ఇవాళ చేసుకున్నామన్నమాట. అంటే యెల్లోగా అయిపోతూ ఉంటుందన్నమాట. ఎక్కువ రోజులు ఉంటే గనక. మనం 2-3 డేస్‌లో చేసేసుకోవాలి. ఎక్కువ డేస్ కాలీఫ్లవర్ మాదిరిగా మనం పెట్టుకోవడానికి లేదు. హెల్తీ రెసిపీ అండి. ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో చెప్పండి. అయితే అండి నేను ఇక్కడ ఫస్ట్ బ్రొకోలీని కట్ చేసుకుని వాష్ చేసుకున్నానండి. కట్ చేసుకుని వాష్ చేసుకున్నాను. అది తీసేసానండి. సైజు మీ చాయిస్ అండి. మీకు పెద్దగా కావాలంటే పెద్దగా పెట్టుకోండి. నేను మీడియంగా కట్ చేసుకున్నాను. అన్నీ ఒకసారి చూసుకోవాలి. అంటే గ్రీన్‌గా ఉంటుంది కదా! మనకేమన్నా ఉన్నా తెలీదు. అందుకని మనం చూసుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాష్ చేసుకోవాలండి. చాలా హెల్తీ రెసిపీ అండి. ఇప్పుడైతే అంతటా అవైలబుల్‌గా ఉంది. మనకి ఈజీలీ అవైలబుల్‌గా ఉందండి. కాలీఫ్లవర్ రేట్లోనే వచ్చేస్తుంది ఈజీగా. ఇంకా మనకి త్వరగా ఉడికిపోతుందండి. కాలీఫ్లవర్ అన్నా ఉడకడానికి టైం పడుతుందేమో కానీ ఇది త్వరగా ఉడికిపోతుందనమాట. రెగ్యులర్గా తీసుకుంటా ఉంటే హెల్త్‌కి మంచిదండి. అన్నీ ఇలా కట్ చేసుకున్నానండి. ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నానండి. అది తీసేసాను. అంతా ఒక్కసారి వాష్ చేసుకున్నానన్నమాట బాగా. వాష్ చేసుకుని నేను ఇందులో కుక్ చేసుకుంటున్నానండి. అంటే ఉడికించుకుంటున్నాను. కాస్త వాటరు త్వరగా ఉడికిపోతుంది. బ్రొకోలీ అనేది త్వరగా ఉడికిపోతుంది. కాలీఫ్లవర్ అంత టైం పట్టదు కానీ నేను ఇందులో ఇంకా త్వరగా అవ్వాలని ఇందులో ఉడికించుకుంటున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని ఉడికించుకుంటున్నాను అనమాట. మామూలుగా అయినా త్వరగా ఉడికిపోతుందండి. కొంచెం సాల్ట్ కొంచెం వేసి ఉడికించుకుంటున్నాను. ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుందండి ఇందులో. 5-10 మినిట్స్లో ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసుకుంటున్నానండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను నేను. అందులో టైమర్ ఉంటుందండి. మనకి 3 మీద వస్తే అయిపోతుందన్నమాట. ఒక 5 మినిట్స్లో ఉడికిపోయిందండి. ఆనియన్ కట్ చేసేలోపు ఉడికిపోయింది. ఉడికిపోయిందండి చూడండి. బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగాక ఆవాలు, జీలకర్ర అండి. చిటపటలాడిన తర్వాత ఆనియన్స్, కరివేపాకండి.
కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, చిటికెడు ఉప్పు. త్వరగా మగ్గుతుందని ఇంత పుట్నాలు వచ్చేసి నేను గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఒక పిడికెడు, ఒక 2 టేబుల్ స్పూన్స్ అనుకోండి. ఈ క్వాంటిటీకి ఒక 2 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు రోస్టెడ్ గ్రాము తీసుకున్నాను. ఒక స్పూన్ కారం వేసుకున్నానండి. ఉప్పు చూసి వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఉడికేటప్పుడు కాస్త వేసుకున్నాము. ఇప్పుడు కూడా కాస్త ఫస్ట్ వేసుకున్నాను కదా, ఆనియన్స్ ఉడికేటప్పుడు ఉప్పు చూసి వేసుకోవాలి. మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ ఉడికిన బ్రోకోలీ ఇందులో వేసుకుంటున్నానండి. మీరు మామూలుగా ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత అండి ఈ స్టేజ్లో వాష్ చేసి పెట్టుకున్న బ్రోకోలీని యాడ్ చేసుకోవచ్చండి. మీకు అంటే కొంచెం లైట్గా వాటర్ వేసి ఉడికిస్తే చాలండి, త్వరగా ఉడికిపోతుంది. అంటే ఆయిల్లో ఉడికించడము, ఎక్కువ ఆయిల్లో అంటే ఇది న్యూట్రియంట్స్ అంతా పోతుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం వాటర్ వేసి ఉడికించుకోండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత, ఆనియన్స్ వేగిన తర్వాత ఈ స్టేజ్లో వేసుకోవచ్చండి. ఇప్పుడు ఆల్రెడీ ఉడికి ఉంది బ్రోకోలీ. అన్నీ ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాము, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ అండి, కొంచెం జీలకర్ర పౌడరు బాగా మిక్స్ చేసుకుని అంతా కరెక్ట్గా సరిపోయిందండి. మేము తిన్న తర్వాతే నేను వీడియో చేస్తున్నాను. ఆయిల్ తేలిందండి. ఆయిల్ ఇలా పైకి కాస్త కనబడుతుంది చూడండి, అంటే నేను వేసుకున్న క్వాంటిటీకి కాస్త కనిపిస్తుంది ఆయిల్. ఈ స్టేజ్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రోస్టెడ్ గ్రాము వేసుకోవాలండి. పుట్నాల పప్పు అనేది వేసుకోవాలి. బాగా కలుపుకొని కాస్త లిడ్ పెట్టుకోవాలండి. అంటే కాస్త పప్పు అనేది పట్టాలి, దానికి బ్రోకోలీకి పట్టేటట్టు కాసేపు లిడ్ పెట్టుకోవాలండి.